గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను చూస్తే కూడా ముఖ్యంగా ఇదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిందో బీసీల లెక్కలు తెలుస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో, సో ఆ చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు సర్కార్ ఏర్పడిన తర్వాత సంవత్సరంలోపు బీసీల కులగణాల లెక్కలు అయితే తేల్చింది. నిన్న అధికారుల నివేదిక అయితే ఇచ్చారు. మొత్తానికి తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే మొత్తానికి లెక్కలు తేల్చింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి ఏదైతే ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఏదైతే ఉందో దీనికి అధికారులు అందజేస్తే నిన్న ఆయన వివరాలు వెల్లడించారు. చూసుకుంటే బీసీలు చూస్తే 46.25 ఉన్నారు. అందులో ముస్లింలో బీసీలు చూస్తే 10.8%. సో మొత్తానికి 56.33% బీసీలు ఉన్నారనేది ఈ లెక్క తేల్చారు. ఇక ఎస్సీలు వచ్చేసి 17.43, అదేవిధంగా ఎస్టీలు వచ్చేసి 10.45, ముస్లింలో కలిపి మొత్తం 15.75. సో మొత్తానికైతే ఈ లెక్కలైతే చెప్పారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగణన చేపట్టామని చెప్పేసి చెప్తున్నప్పటికీ దీనిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ కులగణన అనేది ఒక తప్పుల తడకగా ఉంది, సరిగ్గా చేయలేదు అనే విధంగా ఒక విమర్శలు వస్తున్నప్పటికీ సో ఈరోజు ప్రధానంగా ఏ పేపర్లో చూసినా కూడా దాదాపు 96-97% మంది తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కూడా ఇందులో తెలుస్తుంది. మరి నిజంగా ఈ లెక్కలన్నీ కూడా సరిగా చేశారా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది, ఇప్పుడు నేను ఇంతమంది అన్నట్లు ఎంత కూడా తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి, మరి ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా దేవిప్రసాద్ గారు మీ దగ్గరకు వద్దాం. ఈరోజు చూసాం కదా, ఏ పేపర్లు చూసినా ఎక్కడ చూసా కూడా మొత్తం బీసీ జనాభా లెక్కలైతే తేల్చేసామని చెప్పేసి చెప్తున్నారు. బీసీలు వచ్చేసి 46.25%. ఈ రకంగా ప్రతి లెక్కలైతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీన్ని ఎట్లా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా? గుడ్ మార్నింగ్ వస్తుంది, ఒకసారి చెక్ చేయమా. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు, మిత్రులకు నమస్కారం. కాలంలో ఉన్నటువంటి మిత్రులకు తప్పకుండా కులగణన అనేటువంటిది ఎవరైనా స్వాగతించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏ జనాభా ఎంత ఉన్నది, వాటికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎట్లా దాన్ని ప్రజలకు పంచాలి అనేటువంటి విషయంలో తప్పకుండా ఈ బీసీ కులగణన చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం వాస్తవం. సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరికి ఎంత మాకెంతో మాకంత అనేటువంటి ఒక చైతన్యం మొదలైంది రాజేష్ గారు. ఇప్పుడే కాదు, గత దశాబ్ద కాలంగా. అంతకు ముందు కొంత బీసీలు చైతన్యవంతంగా లేకపోయినప్పటికీ కూడా ఒక దశాబ్ద కాలము, రెండు దశాబ్దాల కాలంగా ప్రతి కులం గాని, ప్రతి కులంలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతనం గాని వాళ్ళందరూ కూడా చైతన్యంతో మాకేమో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, రాజ్యాధికారంలో మా పాత్ర తక్కువ ఉందనేటువంటి ఒక భావన సర్వత్రా ఒక విస్ఫోటనం లాగా మెల్లమెల్లగా పర్కులేట్ అవుతున్నటువంటి విషయం వాస్తవం. కాబట్టి బీసీలకు ఇవాళ 56.33% ఉందనేటువంటి లెక్క చేసి ఇందులో నిజంగా సహజంగానే ఇంకా లెక్కలు సమగ్రంగా స్పష్టంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. 3% మంది వివరాలు లేవని నిన్న ప్రకటించారు. ఇంకా 3% సంబంధించినటువంటి కూడా అర్బన్ ఏరియాలో కూడా ఇది అంటే ఒకటి ఏమైందంటే ఈ లెక్కలు తీసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంది కదా వెంకట్ గారు, నేను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అనేక అంశాలు ఉద్యోగులతో పంచుకున్నప్పుడు సరైనటువంటి అవగాహన లేక, అంటే వాటికి సంబంధించినటువంటి ఆ క్వశ్చనర్ లో ఉన్నటువంటి అంశాల కానీ సమయం కూడా ఇచ్చారు కదా గతంలో. అన్న దేవిప్రసాద్, మీరు చేసినట్లు ఒక్క రోజులో మీరు సర్వే నిర్వహించినప్పుడు చూసాం, పరిగెత్తుకుంటూ వచ్చారు, ఒక హడావుడిగా అయిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు దాదాపు నాకు తెలిసి ఒక 1 month 40 days సమయం ఇచ్చారు. వెంకట్ గారు రాజేష్ అన్న నేను రాజేష్ సారీ రాజేష్ అప్పుడు సంబంధించినటువంటి సమగ్ర సర్వే తెలంగాణ ప్రభుత్వం తొలినాళ్ళలో వచ్చినటువంటి నేపథ్యంలో మేము కూడా ఇదే కాన్సెప్ట్ తో, అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాకుండా అసలు జనాభా ఏ వర్గాలది ఎంత ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ను ఎట్లా చేయాలి, అట్లాగే ఆర్థిక పరమైనటువంటి వర్గాలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఏ పథకాలు ప్రవేశపెట్టాలి తీసుకోవడానికి ఆ రోజు సమగ్ర సర్వే చాలా ఉపయోగపడ్డది. అందులో భాగంగానే మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం మత్స్య సంపదను పెంచేటువంటి అంశం కావచ్చు, ఇంకా మిగతా బీసీలకు సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి అంశం కావచ్చు, లేకుంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు తీసుకునేటువంటి అంశం కావచ్చు. ఇట్లా అది కొంత మేరకు ఉపయోగపడినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్
కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, మేము చేసినాము, ఎవరు చేయలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది అనేటువంటి మాట చాలా ప్రబలంగా వినిపిస్తున్నటువంటి మాట కనబడతారు. నేను ఏమంటున్నానంటే ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు రాజేష్ గారు? ఈ దేశాన్ని పరిపాలించిందే కాంగ్రెస్, ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ కాదండి. నేనేమంటున్నా, క్షేత్రస్థాయిలో ఈ డేటా సేకరించింది అనుకోవచ్చా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు డేటా క్షేత్రస్థాయి లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? క్షేత్రస్థాయిలు ఉన్నాయి, ఇంకా చాలా మిగిలిపోయినటువంటి వాటి ఉన్నాయి, వాటిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇంకా ఒక స్పష్టంగా వచ్చి ఒక ఈ డాటాకు సంబంధించినటువంటి ఇల్లు తిరిగిరు, చేసిండ్రు, 9,600 మంది ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు, అడిగినరు, సమాచారం తీసుకున్నారు, క్రోడీకరించారు, రిలీజ్ చేసిండ్రు, అంతా ఓకే. కానీ ఇందులో కొంతమంది ఎక్స్క్లూసివ్ అయినరు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకో విధంగా ఎట్లా చేస్తారనేది ప్రభుత్వం వివరించాలి. అర్బన్ ఏరియాలో అయితే ఇది దీనికి సంబంధించి చాలా మిస్సింగ్ ఉన్నట్టు కనబడతా ఉంది. దీన్ని కూడా ప్రభుత్వం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ప్రభుత్వం ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా ఇవాళ ఈ 56.33%, మరి 42 కాదు 56 ఉన్నాం కాబట్టి మనం దాన్ని పెంచిస్తుందా, ఎట్లు ఇస్తుంది అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకటి దేవిప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కులాల ప్రాతిపదికన ప్రతి కులాన్ని చేర్చారు. పేపర్లో చదివితే ప్రతి కులాన్ని చేర్చారు. వీళ్ళు బీసీలో ఉన్నారు, వీళ్ళు ఎస్సీలో ఉన్నారు, వీళ్ళు ఎస్సీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక కులం క్రిస్టియన్ సంబంధించి మిస్ అయినట్టు కనబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను చూసి అన్ని పేపర్లో చూస్తే లేదు, దీన్ని ఏ కింద చేర్చారని నేను అదే చెప్పబోతున్నా రాజేష్ గారు. నేను ఏమంటున్నా, ఇందులో క్రిస్టియన్స్ బీసీసీలో వస్తారు, ఏది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అది మనకు అందరు మిత్రులకు కూడా తెలుసు ప్యానెల్లో ఉన్నటువంటి. మిగతా వాళ్ళు ఎస్సీస్నే అంటే క్రిస్టియన్ కమ్యూనిటీగా మారినప్పటికీ కూడా చాలా మంది ఎస్సీస్ గానే కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భాన్ని వస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కన్వర్టెడ్ అయినటువంటి క్రిస్టియన్స్ బీసీసీ తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అనేటువంటి విషయంలో ఇక్కడెక్కడ కూడా ప్రస్తావించలేదు. ఓసీలకు సంబంధించి కూడా ఇలా 10 అంటే అది లోపల వస్తుందేమో, మనం ఇప్పుడే ప్రీ మ్యాచ్యూర్ గా అనడం కూడా కరెక్ట్ కాదేమో. 15.79% ఓసీలు ఉన్నారండి కదా. ఓసీలో ఉన్నటువంటి కేటగిరీస్ లో ఎవరు ఎంత అనేది కూడా ఒకసారి వస్తే ఓసీలకు సంబంధించినటువంటి కేటగిరీస్ వస్తుంది. ఇప్పుడు 56% బీసీలలో ముదిరాజులు ఎవరు, మున్నూరు కాపులు ఎవరు, ఇవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశాలు అవుతాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత అసమగ్రంగానే ఈ డాటా సేకరణకు సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి అవగాహన లేక ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కొంత దేవిప్రసాద్ గారు ఒక పాయింట్ ఈ రోజు కాంగ్రెస్ చెప్తుంది. ఈ రోజు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మేము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా 2 సంవత్సరాల లోపల పూర్తి చేశాము బీసీ కులగణన అనేది చెప్తూ ఉన్నారు. ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అన్ని డిమాండ్లు వస్తున్నాయి, బీసీ కులగణన చేయాలని చెప్పేసి కేంద్రాన్ని కూడా నివేదికలు ఇచ్చినప్పుడు కేంద్రం కూడా చేయలేకపోయింది. కానీ మేము చేశామని చెప్పి చెప్తున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు నేను ఏమంటున్నా రాజేష్ గారు, నేను అందుకే మొదలే చెప్పిన, సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ కు ఇవాళ మేము ఏదో గొప్ప చెప్పుకున్నామని ఇన్నాళ్ళు మేము చేయలేదు, బీసీలకు ఏం చేయలేదు, బీసీలకు కులగణన చేయలేదు, ప్రజలు మమ్మల్ని క్షమించాలని చెప్పాలి కదా. ఇప్పుడు అధికారం ఉన్నదే వాళ్ళ చేతుల, రాజ్యాధికారం ఉండేదే వాళ్ళ చేతుల. వాళ్ళు కింది నుంచి పై దాకా అన్ని రాష్ట్రాల్లో కూడా అప్రహితంగా పరిపాలించరు. బీజేపీ 10-15 ఏళ్ల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉండొచ్చు, కానీ అంతకుముందు ప్రధానమైనటువంటి అంశంగా అది ఉంది కదా. కాబట్టి ఇప్పటికైనా చేయడాన్ని మేమేం వ్యతిరేకించాము, అందరం స్వాగతించాల్సిందే. కానీ ఇందులో మిస్సింగ్స్ ఉన్నాయనేది చేయాలి. రెండవది కూడా ఈ లెక్కలు తీయడమే చారిత్రాత్మకం కాదు రాజేష్ గారు. దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఇవాళ రేపు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది డిక్లరేషన్ లో, మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తామో ఇంకో దానిలో కల్పిస్తామని మీరు చెప్పలే. ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% మేము రిజర్వేషన్ ఇస్తామన్నాం. మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్, లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని తెలిసే కదా మీరు ఈ హామీ ఇచ్చిండ్రు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు పోబోతా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు అనేటువంటి అంశం మీద కూడా ఏదో మేము లెక్క తీసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, పంపించినాం, ఏబిసిడి వర్గీకరణ కూడా
గతంలో తీర్మానమైంది, పంపించడం, ఇప్పటి వరకు అమలు కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది, ఎట్లా 42% ఇస్తుంది? డెఫినెట్ గా 42 కాదు. ఇలా బీసీ సంఘాలు నిన్న మొన్న శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నారండి, రేపు తెలియబోతున్నారు ఏం చేయబోతున్నారు. కేబినెట్ లో ఎట్లాగో ఇది వచ్చింది కాబట్టి తీర్మానం చేస్తారు, శాసనసభలో పెడతారు. అది షార్ట్ డిస్కషన్ జరుగుతుంది, ఒకటే రోజు సభ కదా. కాబట్టి షార్ట్ డిస్కషన్ జరిగి దీని మీద నేను ఊహించేది తీర్మానం చేసి కేంద్రానికి పంపించే ప్రయత్నం చేసి మా చేతిలో ఇది లేదని దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా చూస్తుంది బీజేపీ సర్వేకి సంబంధించి? రాహుల్ గాంధీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీని ఈరోజు ప్రభుత్వం నెరవేర్చింది అనే విధంగా చెప్తున్నారు. ఏంటి ఈ సర్వే ఏంది పూర్తి స్థాయిలో చేసింది ప్రభుత్వం అనుకోవచ్చా? దాదాపు చూస్తే 98% ప్రజలు రీచ్ అయ్యారు ఈ సర్వేకి సంబంధించి. ముందు పెద్దలందరికీ నమస్కారం. దేవప్రసాద్ గారికి, మిగతా పెద్దలకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీకు కూడా సార్. ఇవి సమగ్ర సర్వే అని అవునా కాదా అనేటువంటిది కూడా నాకైతే డౌట్ ఉంది పూర్తిగా. ఎందుకు అంటే హైదరాబాద్ లో నేను ఒక 100 మందిని అడిగింటా, మీ ఇంటికి వచ్చిందా అని రాలే, పోలే. అదేందండి 1 మంత్ దాదాపు 40 రోజులు అనుకుంటా. వెంకట్ గారు 40 రోజులు ఇది సర్వే నిర్వహించినప్పుడు మీరు టెక్నికల్ గా మా ఇంటికి కూడా రాలే. ఓహో, ఓకే. ఇది క్లియర్. నేను చూసిన ఒక రోజంతా వెయిట్ చేస్తూ వస్తారని ఎవరు అన్నారంటే వెయిట్ చేసుకున్నా కూర్చున్నా, రాలే. నేను ఒక 100 మందిని అడిగిన, మీ ఇంటికి వచ్చిందా మా ఇంటికి రాలే 100 మంది చెప్పారు. ఇప్పుడు 100 మంది అన్నాను, ఒక తక్కువ ఫిగర్ ఏం చెప్పట్లే నేను. నా శాంప్లింగ్ అది. ఓకే, రాలేదు కాబట్టి ఇంకా రాలేదు. అంటే ఇది సమగ్రంగా ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. ఓకే, సమగ్రంగా లేకపోయింది, ఇంటికే రాలేదు కాబట్టి ఇంకా మనం దానికి కరెక్టే. ఇప్పుడు సరే మీకు మీ ఇంటికి వచ్చి పక్క వాళ్ళకి రాకుండా మీరు ఏదో రాజకీయ విమర్శలు అనుకోవచ్చు, స్వయంగా మీరే చెప్తున్నారు మా ఇంటికి రాలేదని. 100 మంది అనుకుంటున్నా, 100 మంది అడిగిన మా ఇంటికి కాదు ఇంకెవరికైనా రాకపోతే మరి నేను కూడా పోయి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయొచ్చు కదా, అడుక్కొని చేసుకుందామని కూడా ప్రయత్నం చేసిన, రాలే. కాబట్టి దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకు, మరి దానికి ఉన్న శాస్త్రీయత ఎంత అనేటువంటిది ప్రజలు రాబోయే నిర్ణయిస్తారు. దానికి జరగబోయేటువంటి పరిణామాలు సరే ఏం జరుగుతారో తగ్గ తర్వాత చూసుకున్నారు. ఇది మొదటి అంశం. ఇది రెండో అంశం నేనేమంటే సమగ్ర సర్వే చేసినారు. రిజర్వేషన్స్ మన బీసీలు ఎంతున్నారు, ఓసీలు ఎంతున్నారు, ముస్లింస్ ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, ఇవన్నీ నిర్ధారణ చేసిండ్రు. వాట్ నెక్స్ట్? దీని తర్వాత ఏంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు రేపు అసెంబ్లీ పెడుతున్నారు, ఈ కమిటీ రిపోర్ట్ తీసుకుంటారు. ఓకే, గుడ్, తీసుకున్నారు. మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా బీసీలకు? ఇస్తే మంచిది, వెల్కమ్ చేస్తాం తప్పకుండా. పంచాయతీ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు 42 మందికి మీరు 42% వాళ్ళకు మీరు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినట్టుగా కనుక అమలు ఇస్తే సంతోషం. మేము దాన్ని వెల్కమ్ చేస్తాం, ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వలేకపోతే ప్రజలకు ఎట్లా చెప్పాలంటే సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా యొక్క అభిప్రాయం అండి. ఇక తర్వాత మీరు సర్వే వల్ల చర్చ బాగా వస్తుంది. సర్వే అంటే నేనేమంటున్నా, మా ఇంటికి కూడా రాలేదని మీరు అంటున్నారు, కానీ మరి మీరు ఉన్నారో లేరో ఆ సమయంలో మనము చూస్తున్నాము. ప్రకాష్ రెడ్డి గారు దాదాపు 98% అనుకుంటా, 98% ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సర్వేలు అనేది తేలింది ఈరోజు. ఎక్కడ మనం ఏ పేపర్లో చూసినా ఇదే ఉంది. ఒక పేపర్లో మాత్రం ఇది అంత ఒక తప్పల తడక ఉంది. ఇది సమగ్ర సర్వే. నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్పారు, ప్రసాద్ గారు వాళ్ళు చెప్పారా లేకపోతే వీళ్ళు చేశారా అనేటువంటి ప్రశ్న కదా. అందుకోసం సమగ్ర సర్వేను ఇప్పుడు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో జనగణన చేస్తుంటారు కదా. గతంలో మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక రోజు సర్వే చేశారు. అందుకోసం చెప్తాను. ఇప్పుడు నేను ఆ కుటుంబ సర్వే కంటే రాశాస్త్రీయంగా ఉంది అంటున్నా. అప్పుడు చేసింది అయితే నేను ఎక్కడో ఉన్న పరిగెత్తుకుంటా మీ ఇంటికి 5 గంటలకు వస్తారంటే 5 గంటలకు పోయినా, 6 గంటలకు వస్తారంటే 5 గంటలకు వస్తే 6 గంటకు కూర్చొని ఒక మేడం వచ్చింది. అప్పుడు కుటుంబ సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంటికి వస్తే ఇంట్లో డీటెయిల్స్ అన్ని రాసుకొని పోతే డీటెయిల్స్ అని చెప్పొచ్చు. నేను ఎందుకు ఇంటికి పరిగెట్టుకొని పోయి చెప్పిన ఆ రోజు నేను బయట ఉన్నా కూడా. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రభుత్వంలో మనం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఆ బాధ్యతను ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం కాదు, మనం పాల్గొని వ్యతిరేకించడం. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎంత చూపుతాం కానీ పాల్గొనాలి కాబట్టి. కానీ ఈసారి నేను ట్రై చేసినా కూడా ఎక్కడన్నా పోయి నియర్ బై దగ్గర ఉంటే అట్లా పోయి వాళ్ళని కూడా పిలుచుకొని చెప్తామని, కానీ దగ్గర దొరకలేదు నాకు ఎవరు కూడా. ఇప్పుడున్న నేను ఇంటి పక్కన కాబట్టి అది నేను ఎంత శాస్త్రీయమైంది అనేది ఇప్పుడు దాంట్లో లోపలికి వద్దండి. ఆ ఎంత శాస్త్రీయంగా చేసిన అనేది ఒక అంశం. రెండో అంశం నేను ఎందుకు చెప్తున్నా అంటే
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేసేటువంటి పద్ధతిని మీరు దాన్ని ఆచరించారా ఆ పద్ధతిని కొనసాగించారా లేదా, మీ ఓన్ మెథడ్ లో ఎవరు చేశారా? సరే, అవన్నీ ఏదైనా కూడా బయటకు వస్తే జనగణన కూడా జరుగుతుంది కదా, రేపు ఏదో సందర్భంగా జనగణన జరిగినప్పుడు ఈ సంఖ్య కూడా బయటకు వస్తుంది. ఇంతకుముందు మీరు నాకు గుర్తున్నంత వరకు నేను కాలేజీలో ఉన్న రోజులలో మురళీధరరావు కమిషన్ వేశారు. అప్పుడు రిజర్వేషన్స్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అప్పుడు 52% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలి అనుకుంటే జనాభా ఉంది, 52% అన్నారు. అన్న తర్వాత సరే బయట కాలేజీలో గొడవలు జరిగినాయి. ఆ గొడవల తర్వాత కోర్టుకు పోయింది, కోర్టు దాన్ని కొట్టేసింది, మళ్ళీ మామూలు యథాస్థితి కొనసాగింది. కాబట్టి తప్ప దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుందండి ప్రకాష్ రెడ్డి గారు కులగణన చేయాలని చెప్పేసి. మీరు కూడా చేస్తారా మరి? నేనేమంటున్నానంటే కులగణన చేశారు, వాట్ నెక్స్ట్ అనే దానికి సమాధానం చెప్తే కులగణన చేద్దాం. దేనికి కులగణన, ఎందుకు కులగణన? ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వస్తుందంటే రాహుల్ గాంధీ గారు మాటికి చెప్తున్నారు జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అని. భాగీదారి ఇన్ వాట్? ఇది ప్రశ్న. భాగీదారి ఇన్ వాట్? ఎందుట్లో మీకు భాగీదారి, ఎవరికి కావాలి భాగీదారి అంటే ప్రశ్నకు సమాధానంగా ఎస్, మీరు బీసీలకు ఎంతమందిని ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు? 50 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో, అయితే ఈ 70 ఏళ్లలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎంతమందిని చేసినారు? బీసీల కోసం మీరు చేసింది ఏంది, లేదా ఎస్సీల కోసం మీరు చేసింది ఏంది? లెక్కలను తెలుద్దాం. భాగీదారి ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ బీసీ నాయకుడే ఉన్నారు చూడండి ప్రకాష్ రెడ్డి గారు. అండి పిసిసి అధ్యక్షులు బీసీ నాయకుడే. ముఖ్యమంత్రి ఎందుకు మరి? ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి, కోట్ల మీరు చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మరి అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు బీసీలు ఉండగా జగన్నాథరావు గారికి అవకాశం ఉండే, అంజయ్ గారు కూడా బీసీని కాదని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ. కాబట్టి మీరు దేశ రాజకీయాల్లో కూడా నువ్వు రాహుల్ గాంధీ స్థానంలో ఒక బీసీకి ఇచ్చి నేను భాగీదారిని, మా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఏ భాగీదారి ఉన్నాడు బీసీ అని చెప్తే సంతోషపడతాం. ఆ ప్లేస్ లో ఒక మంచి బీసీని ఇస్తే సంతోషపడతాం. ఇవ్వలే కదా ఇప్పటిదాకా మీరు. ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. నీ అవకాశాన్ని మందికి ఇవ్వకుండా ఇంకొకరి అవకాశాన్ని గుంజుకొని నేను ఇస్తారంటే అది అవకాశాలు మీరు మీ స్వార్థమా లేదా మీరు ఎట్లా కాదు కాబట్టి మీరు చెప్పదలుచుకున్నారా పాయింట్. రెండోది ఏంటంటే జిత్నా ఆబాది అవుతున్న భాగీదారి అనేదానికి పూర్తి నిర్వచనం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున. ఎలక్షన్ పూర్తి నిర్వచనం అంటే వచ్చిన ఆదాయంలో పంచితే ఎట్లా పంచడానికి దానికి విధి విధానాలు అంటలేం కదా. చేసింది ఎంత బీహార్ రాష్ట్రం కూడా చేసింది, ఇప్పటిదాకా బయట పెట్టలే, ధైర్యంగా బయట పెట్టారు. దాని ఐడెంటిటీ, దాని సమగ్రత ఎంత అనేది రేపు డిస్కషన్ తప్పకుండా. వెంకట్ గారు ఒక్క నిమిషం దేవిప్రసాద్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తారు, మీరే వివరణ కాల్చి వస్తారు. దేవిప్రసాద్ నేను ఏమంటున్నా, మీరేదో ఒకటే పత్రిక రాసింది తర్వాత మేము ఒక్కరే చెప్తున్నట్టు కాదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి క్రమంలో నాకు ఒక బీసీ ఉద్యమ నాయకుడు మెసేజ్ పెట్టిండు వెంకట్ గారు. ఇది ఏం పెడుతున్నంటే 20 ఏళ్లుగా బీసీ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో ఆర్ కృష్ణయ్య, కొండ లక్ష్మణ అందరితో పాల్గొన్నా, కానీ నా కుటుంబ వివరాలు కానీ బీసీ కులగలలో నా పేరు నమోదు చేయలేదు. కుటుంబ సర్వే ఎంత చక్కగా చేసినో ఒకసారి ఆలోచించాలి మీరంతా అని ఇప్పుడే ఆయన పెట్టిండి. కావాలంటే ఈ మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే చాలా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టయినా మేమైనా ఇందులో చాలా మిస్సింగ్స్ ఉన్నాయి. వీటి మీద ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఒక లెక్క. రెండవది వాట్ నెక్స్ట్ అనేటువంటి విషయంలో మిత్రులు వెంకట్ గారు స్పష్టత ఇస్తే ప్రజలకు స్పష్టంగా పోతుంది. వెంకట్ గారు, రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న దేవిప్రసాద్ గారికి, ప్రకాష్ రెడ్డి అన్న గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా స్పష్టంగా వాళ్ళిద్దరు మాట్లాడిన దాదాపు 25 నిమిషాలు అన్ని అంశాలపైన వారు ప్రస్తావించారు. సరే, ఈ రోజు మొదట దేవిప్రసాద్ గారు మాట్లాడిన అంశాలపైన 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందంటే ఈ రోజు మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలకి మనము ఏ స్థాయిలో ఉన్నామో, మన పరిస్థితి ఏ విధంగా ఉందో భారతదేశ ప్రజలు కానీ యావత్ ప్రపంచం కూడా చూస్తుంది రాజేష్ గారు. మొదటిది. రెండోది, ఈ రోజు గతంలో జరిగిన దానికి సరే ఈరోజు రాహుల్ గాంధీ గారు అన్నదానికి చాలా స్పష్టంగా ఏఐసిసి అధ్యక్షుని నియమించినప్పుడు కూడా గతంలో ఇదే ప్రస్తావించినప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక దళిత బిడ్డను, ఒక దళిత నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అండ్ దానితో పాటు చాలా స్పష్టంగా ఏదైతే బీసీ కులగణన చేసి 100% ప్రతిజాలను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని
గతంలో ఏంటంటే ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేసి దాని నివేదికలు బయటికి ఇచ్చిర్రా ఇయ్యలేదా, దాని ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం చూసింది. ఆ రకంగా కాకుండా 45% ఎక్కడన్నా కూడా లెక్కలు తీసుకున్నప్పుడు రాజేష్ గారు 100 out of 100% 45 days చేసినా కూడా నా ఇంటికి కూడా వచ్చారు. నా ఇంటికి వచ్చిన రోజు నేను లేకుండే, నన్ను వేరే దగ్గర నేను ఢిల్లీలో ఉండే, తర్వాత మళ్ళీ దాని తర్వాత నేను ఏదైతే సంబంధించి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే సంబంధించి అక్కడికి వచ్చి లెక్కలు తీసుకోవడం జరిగింది. మొదటిసారి ఆధార్ కూడా మిస్ అయింది, సెకండ్ జాగ్రత్త తీసుకోవడం జరిగింది. సో అందుకు చాలా క్లియర్ గా 97.89% అవును తీసుకోవడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారు అంటే చాలా స్పష్టంగా దాన్ని కేబినెట్ మీటింగ్ లో పెట్టి 4వ తారీఖు అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్స్ పెట్టినప్పుడు దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, ఎంఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు. సో ప్రతి అంశాలపైన ఏ రకంగా దేనిది ఏ సామాజిక వర్గం ఎంత ఉంది, వాళ్ళకి రిజర్వేషన్స్ ఏ రకంగా కల్పిస్తారు, రాష్ట్ర పరిధిలో మనకి ఏవేవైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా వాళ్ళ ప్రొసీజర్ ని చేసి ఇందులో ఏదైతే ఆ క్యాప్ కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఏ రకమైందో కేంద్రం సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉంటాయి. అవన్నిటిని మనం పూర్తి చేసి వారికి కూడా పంపివ్వడం జరుగుతుంది. మనం ఏవైతే మన పరిధిలో మనం అమలు చేయగలుగుతాం 100% అవన్నిటిని అమలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అది లేదు. అవేమన్నా ఇంకేమైనా డెసిషన్స్ తీసుకున్నంటే తప్పనిసరిగా కేంద్రం పైన కూడా ఒత్తిడి పెడతారు. ఇప్పుడు ఏదైతే సంబంధించి వాస్తవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తే 50 ఏళ్ళుగా ఎంతమంది ముఖ్యమంత్రులను చేసిర్రు, 70 ఏళ్ళుగా ఏం చేసిర్రు, ఎంతమంది నాయకులను చేసిర్రు అని చెప్పి మాట్లాడితే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది రాజేష్ గారు. ఈ రోజు చాలా స్పష్టంగా చెయ్యాలి, వారికి ఉన్న ఒక ఏదైతే సంబంధించి వారి యొక్క పాపులేషన్ ప్రకారంగా వారికి రిజర్వేషన్ కల్పించాలి, వారికి హక్కులు ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి 50 సంవత్సరాలు ఏం చేసిరు, 60 సంవత్సరాలు ఏం చేసినట్టు అంటే ఇప్పుడు రాబోయే 50-60 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చెయ్యదని చెప్తుందా, లేదా భారతీయ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రేపు మేము చెయ్యము, మేము కూడా ఒక 30-40 సంవత్సరాలు మేము కూడా చెయ్యం, మేము అదే రకంగా వివరిస్తామని మాట్లాడుతున్నామని అర్థమైతే లేదు ఇవాళ. ఇంకోటి మేము ఎక్కడ కూడా ఇప్పుడు అసెంబ్లీలో పెట్టకుండా షార్ట్ డిస్కషన్ పెట్టకుండా వీళ్ళని భాగస్వాములు చేయకుండా వీళ్ళతోటి ప్రస్తావించకుండా ఎక్కడ కూడా చేస్తలేం. మీరు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అసెంబ్లీ డిస్కషన్స్ లో మీరు పెట్టొచ్చు. అంటే వెంకట్ గారు దేవి ప్రసాద్ గారు అడిగే పాయింట్ ఏంటంటే దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, మేము కూడా స్వాగతిస్తున్నాం, కానీ ఇది మీరు పూర్తి స్థాయిలో చేయలేదు అనేది ఒకటి, మీరు పూర్తి స్థాయిలో. ఇక ప్రకాష్ రెడ్డి గారు అంటే అసలు ఏం చేస్తారు దీన్ని, మీరు నెక్స్ట్ ఏం చేయబోతారు అనేదే కదా ఆయన అడుగుతుంది. సరే ఏం చేస్తామనేది మీరు అసెంబ్లీలో చర్చిస్తామంటారు, కానీ ఇప్పుడు దానికే చెప్పినది రాజేష్ గారు, అంత క్లియర్ గా మీకు స్పష్టంగా చెప్పినా కదా. దానికి రిజర్వేషన్స్ పైన కానివ్వండి, లోకల్ బాడీస్ పైన కానివ్వండి, రేపు పొద్దున బడ్జెట్ అలొకేషన్ పైన కానివ్వండి, అన్నిట్లో కూడా ఏవైతే దానికి అన్నిట్లో కూడా వారికి ఆ పాపులేషన్ ప్రకారంగా ఆ కేటగిరికల్ గా ఇవ్వాలి, వారికి ఉన్న ఏదైతే సంబంధించి ఎవరికి చెందాల్సింది దాని ప్రకారంగా వారికి చెందాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అవి అన్నిటిపైన ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కషన్ సంబంధించి అసెంబ్లీలో కూడా దాన్ని పెట్టడం జరుగుతుంది. దాన్ని క్లియర్ గా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని యావత్ తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఏ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి ప్రసాద్ గారికి కొన్ని అంశాలు ఏదైతే సంబంధించి వారు ప్రస్తావించారు. ఆ రోజు సరే ఇన్ని రోజులు కేసీఆర్ గారు రాలే, కనీసం ఆ రోజు ఏదైతే అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వీరికి కానీ వారి పార్టీకి సంబంధించిన సభ్యులకు కానీ ఉన్నవన్నిటిని కూడా ప్రశ్నిస్తే అక్కడ అధికారులు ఉంటారు, అందరు ఉంటారు, దానికి తగిన సమాధానాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఆ 2% కానీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మా ఇంటికి రాలేదని చెప్పారు. అసలు కొన్ని లెక్కలు 100 మందిని ఎవరినైతే అడిగిరో వాళ్ళ లెక్కలు కూడా తీసుకొని ఆ సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించి మహేశ్వర్ రెడ్డి కరెక్ట్ బీసీ సంఘాలకు సంబంధించి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇది సమగ్రంగా చేయలేదు, ఎందుకంటే 31 కుటుంబాల వివరాలు కూడా ఇంకా సేకరించలేదు అనే విధంగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రాజేష్ గారు నేను మీకు అందుకే క్లియర్ గా ఏం చెప్పినాను, ఇప్పుడు ఏది చేసినా కూడా దాన్ని ఆల్మోస్ట్ దానికి సంబంధించి చాలా క్లియర్ గా ఆలస్యమైన ఫస్ట్ 30 days అనుకున్న దాన్ని మళ్ళీ 10 days ఎక్స్టెండ్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత మరొక 5 days ఎక్స్టెండ్ చేసి 45 days నిర్వహించడం జరిగింది. సరే ఎక్కడన్నా చిన్న ఏవైతే సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో, ఏదైనా రెక్టిఫికేషన్స్ ఉన్నా కూడా దానికే చాలా క్లియర్ గా దానిపైన షార్ట్ డిస్కషన్ కూడా పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా డిస్కస్ చేస్తారు ఏమేమి ఉన్నాయో. మా క్లియర్ విజన్ మేము చాలా స్పష్టంగా ఉన్నాము. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్న నినాదానికి
ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి దాన్ని ప్రారంభించి చేసినామని చెప్పి ఈ రకంగా చేయొచ్చు అనే ఒక మెసేజ్ ని యావత్ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రకంగా చేస్తే బాగుంటదని ఒక దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. 100% బీసీ నాయకులు ఎవరైతే అంటుండ్రో, ఎవరికైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేస్తాము. కానీ ఈరోజు ఏంటంటే అది రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేయడం జరిగింది. ఈ రోజు ఆ స్టెప్ ముందడుగు వేయడం జరిగింది. 42% 54% అట్లీస్ట్ ఇలా డిస్కషన్ వచ్చి ఆ రకంగా మనం నడుస్తున్నాము, ఆ రకంగా మనం అడుగులేస్తున్నాము. ఆ ప్రాబ్లం కి మనం కంప్లీట్ ఒక రిజాల్వ్ చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ చాలా ఈ సర్వే ప్రారంభించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనకండి, చేయకండి అని చెప్పి మాట్లాడారు గతంలో. ప్రకాష్ రెడ్డి గారు అదంటారు ఇంకా అయిపోయింది కదా, మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా ఈ రోజు? కాదండి, బీసీలో నాయకులు అవసరం లేదు, అంతే తప్పు ఇవ్వకండి అని చెప్పారు. వాళ్ళ పార్టీలో స్టాండ్ వేరే ఉండే. కవిత గారేమో లెక్కలు ఇవ్వాలని చెప్పారు, కేటీఆర్ గారేమో పాల్గొనొద్దు చేయొద్దు అని చెప్పి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే సంబంధించి కంప్లీట్ సమగ్ర రాజేష్ గారు ఇక్కడ కూడా వ్యతిరేకితే. ఎందుకంటే మనం తెలంగాణ పౌరులుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు లెక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండే. కాదు వెంకట్ గారు, మరి వెంకట్ గారు ఒక పాయింట్ చెప్పండి. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీరేమో వచ్చిన 1 year లోపల 40 రోజుల్లో పూర్తి చేశారు. దీన్ని ఏ రకంగా చూస్తారు మరి? అంటే ఎందుకు ఆ గతంలో వాళ్ళు చేయలేకపోయారంటే? మీకు అదే చెప్తున్నానండి, చేస్తామని చెప్పడం వేరే, కమిట్మెంట్ తోటి దాన్ని నెరవేర్చడం వేరే. ఇప్పుడు కమిట్మెంట్ తోటి వచ్చిన సంవత్సరంలోనే మేము దాన్ని బాధ్యతగా తీసుకుని చేస్తుంటే 50 ఏళ్ళకి ఎందుకు చేయలేదు, 60 ఏళ్ళకి ఎందుకు చేయలేదు, 30 ఏళ్ళు ఎందుకు చేయలేదు, ఎంతమందిని ఇచ్చారు, ఎంతమందిని చేసిన అంటే నాకు అర్థమైతే లేదు. అంటే మాట్లాడే మాటలకి ఈరోజు చెయ్యాలని చెప్పే ఉద్దేశంతో కదా. అండ్ రాహుల్ గాంధీ గారు కూడా బీయింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా మాట్లాడుతున్నారు కదా. అదే రేపు ముఖ్యమంత్రిని కూడా బీసింగ్ చేస్తారని అడుగుతున్నారు. మరి మీరు భారతీయ జనతా పార్టీ కూడా చెయ్యదా అంటే వారి స్టాండ్ అదా చేయమని చెప్తున్నా? ఇప్పుడు కులగాని మొత్తం లెక్కలు తేల్చారు, రేపు బీసీని కూడా ముఖ్యమంత్రిని చేస్తారనేది అడుగుతారు. రేపు అదే డిమాండ్ వస్తుంది. ఇక ఇప్పుడు 100% రేపు పొద్దున బీసీని ముఖ్యమంత్రి చేయాల్సి వస్తే 100% బీసీ నాయకుని ముఖ్యమంత్రి కూడా చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఇంకా పేరు లేదు రాజేష్ గారు. వెరీ క్లియర్. మొన్నటి వరకు ఏంది, గతంలో అయితే గాంధీ పుట్టు కుటుంబమే ఏఐసిసి అధ్యక్షులుగా ఉంటదన్నారు. ఖర్గే గారిని అధ్యక్షులు చేసినాక ఆ ప్రస్తావన పోయింది. ఈ రోజు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి సంబంధించిన అంశాలపైన ప్రస్తావిస్తుంటే, కొట్లాడుతుంటే బీసీ నాయకుని ఎందుకు ఎల్లోపీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు మా పిసిసి అధ్యక్షుని మేము బీసీ చేసుకున్నాము. మరి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ నాయకుని మార్చి ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుని చేసిర్రు. మరి దానిపైన వారు మాట్లాడారు. దానిపైన కరెక్ట్ మాట్లాడిద్దాం. ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రస్తావనే, వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అగ్రకులం వాడే ఉంటారు, మన పార్టీ అధ్యక్షుడు అనే వ్యక్తి ఉంటాడు. అక్కడ వారు మార్చారు, అక్కడ ప్రస్తావన లేదు. వారు సొంత పార్టీలో వారు ప్రస్తావించకుండా ఈ రోజు మా గురించి మరి మాట్లాడితే ఎట్లా రాజేష్ గారు? వారు పార్టీ మమ్మల్ని అనమనండి. ఈరోజు మేము కరెక్ట్ మాట్లాడిద్దాం ప్లీజ్. జయప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు మేము ప్రస్తావించేటువంటి అంశం ఏంటంటే కులగణనకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేస్తాం, 42% రిజర్వేషన్లు ఇస్తాం, మిగతా గ్యారంటీలు అన్ని కలిపి వీరు రకరకాల డిక్లరేషన్ చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాబట్టి అడుగుతున్నాం, లేకుంటే ఎందుకు అడుగుతాం? మీరు మాట్లాడినంత సేపు విన్నాం. నేను ఏమంటున్నా, కాబట్టి ఇవాళ మేము ఈ ప్రశ్నలు వేస్తే ఇందులో నేను కాదండి, బీసీ నాయకులకు సంబంధించి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తున్న అంశాలే మేము చెప్తున్నాం. ఇలా కృష్ణమోహన్ బీజేపీ కావచ్చు, భారత్ సుదర్శన్ కావచ్చు, నిన్న కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా ఈ అనుమానాలు వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇస్తాం డెఫినెట్. ఇప్పుడు మీరు ఈ 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయండి, మేము కూడా ఇస్తాం. ఒక్క నిమిషం, నేను వెంకట్ గారు ఒక్క నిమిషం మేము ఎందుకు మీద పడతావు? కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ప్రశ్నించేది. వెంకట్ గారు ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, మీరు 40% ఇచ్చేయండి, మేము వెంటనే అధ్యక్షుని మారుస్తాం అంటున్నారు. సార్ మాట్లాడిద్దాం దేవిప్రసాద్ గారు ప్లీజ్ మాట్లాడు. నేనేమంటున్నా, వెంకట్ గారు చెప్పినటువంటి అంశాలు రాజేష్ గారు, ఇవాళ వాళ్ళ ఉద్యమ సహచరుడే వెంకట్ గారు
ఎమ్మెల్సీ సహచరుడే నిన్న ఒక ప్రకటన చేసిండు, మీరు చూసిరు అనుకుంటా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నది, మేము డిక్లేర్ మేము ఈ 1,20,000 కోట్లు కట్టినాము మాకు మేము చెప్పే అంశం కాదు ఇది. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చేయమంటున్నాం. ఇలా మీరు వెళ్ళండి కూడా, మేము ఎక్కడ కూడా కులగణనను కానీ మీరు చేస్తున్నటువంటి విషయాలు మేము వ్యతిరేకించడం లేదు, కానీ ఇది పారదర్శకంగా చాలా మిస్సింగ్ ఉన్నాయి. దీని పట్ల మేము ఐక్యరేందని అడుగుతున్నాం. మీరు చెప్తే చెప్పండి, చేస్తే చేయండి, లేకుంటే మిస్సింగ్ అయినా ఇదే గొప్ప చారిత్రాత్మకము అని మీరు అనుకుంటే చేయండి. అది ఏం చేయాలో దానికి కార్యాచరణ అనేటువంటిది మా స్పందన ఏందో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తాం. ఇలా మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి వాటిలో ఉన్నారు, మీరు ప్రజలకు హామీ ఇచ్చి వచ్చినటువంటి అంశాల మీద మేము ప్రశ్నలు వేసేటువంటి పని చేస్తున్నాం. నిలబెట్టుకుంటాము దేవిప్రసాద్, మేము ఇచ్చిన హామీని మేము 100% నిలబెట్టుకుంటాము. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చర్చించడానికి అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెడతారు. రాజేశ్వర ఒక నిమిషం, మీకు కూడా నేను కోరేది ఏంటంటే దేవిప్రసాద్ అన్న, ప్రధాన ప్రతిపక్ష నాయకులకు ఇది చాలా ముఖ్యమైన అంశము, ఇదో ముఖ్యమైన ఘట్టము. వాళ్ళు ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి ఏమైనా అంశాలు చర్చిద్దాం రమ్మనండి. వెంకట్ గారు, మమ్మల్ని చర్చించి మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు, మీరు 42 శాసనం ఇస్తామని మీరు చెప్పారు. ఎట్లా ఇస్తారో మీరు చెప్పాలి. దేవిప్రసాద్ గారు, మేము చేస్తాము, చేసే దాంట్లో ఏమైనా తప్పులు జరిగితే దాని గురించి ప్రస్తావించడానికి అసెంబ్లీ ఉంటుంది. మళ్ళీ మీరు చర్చించకుండా వెంకట్ గారు మాట్లాడిద్దాం, ప్లీజ్ మాట్లాడిద్దాం. దేవిప్రసాద్ గారు నేను ఏమంటున్నా, అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏం మాట్లాడాలో మాట్లాడతాం, అక్కడ కూడా మా ప్రతిపాదనలు ఏం పెట్టాలో పెడతాం. అది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఏం స్పందన వస్తుంది, దాని మీద ఏం చర్య తీసుకోబోతున్నారు, దానికి రియాక్షన్ గా మంచి ఇస్తున్నామనే ఆర్డర్ తీసిన అనుకో స్వాగతిస్తాం. అంతే కదా వెంకట్ గారు? ఇప్పుడు కావాల్సింది కాదు నిజంగా ఒక పాయింట్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. రేపు జరిగే సమావేశం ఏం జరగబోతుంది, నిజంగా బీసీలకు ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతుంది గవర్నమెంట్, మరి ఆగమేఘాలు సర్వే చేశారు కాబట్టి నిజంగా కేసీఆర్ ఏమైనా వచ్చే ఆలోచన ఉందా? కేసీఆర్ ఈ సమావేశాలకు వచ్చి 42% రిజర్వేషన్లు ఇస్తే కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డిని అభినందించిపోతుంది. ఎందుకు అనుమానం మీకు? ఎందుకు అనుమానం? మీరు చెప్పిన పనులు చేయండి. మీ ట్రాక్ రికార్డు చూస్తారు కదా వెంకట్ గారు, ఎవరైనా ఇచ్చిన హామీల విషయంలో ఏం చేస్తున్నారు అనేది ఈ 14 నెలలుగా చూస్తున్నాం కదా. ఒక్కొక్క అంశం మీద ఇలా రైతు భరోసాకి సంబంధించిన అంశం చూసినాం, రైతు కూలీలకు సంబంధించినటువంటి అంశం చూసినాం, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం చూసినాం, చాలా అంశాలకు సంబంధించి 4 స్కీములు ప్రారంభిస్తామని అడావిడిగా ప్రారంభించారు. ఇవాళ మళ్ళీ ఏమైంది, మళ్ళా అన్ని అయిపోయి ఒక్కొక్క మండలానికి ఒక గ్రామానికి వేసారు, కథం పట్టిరు. రాజేష్ గారు ఒక విషయం వారి రోజు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నారు కదా. దళిత బంధు ఇస్తాన్నప్పుడు 17 లక్షల మంది దళిత కుటుంబాలకు వస్తాయి అని చెప్పారు. వ్యతిరేకించారు కదా మీరు, ఒకటేసారి వేసిరా 35,000 మందికి ఇచ్చారు. 35,000 మందిలో అంటే ఒకటి అంటే ఇది మార్చి వరకు 5,000 మందికి ఇచ్చారు. అది కూడా మొదటి పెడితేనే మొత్తం 15 లక్షల మందికి ఇచ్చిరా. ఎట్లా మాట్లాడతారు దేవిప్రసాద్ గారు? అంటే ఇప్పుడు ఒకటేసారి మొత్తం ఎక్కేస్తామండి, స్టెప్ బై స్టెప్ వస్తుందా? రైతు భరోసా కూడా మార్చి వరకు ఉంది కదా, మార్చి వరకు సమయం ఉంది కదా దేవిప్రసాద్, మార్చి వరకు సమయం ఉంది. ఆర్థిక పరిస్థితి వెంకట్ గారు ప్లీజ్ అంటే ఆర్థిక పరిస్థితి చెప్తున్నారు కదా వాళ్ళు, ఎట్లా చేశారు ఏం చేశారు, సో సమయం చేస్తున్నదాన్ని కూడా నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్. రేపు పొద్దున కేసీఆర్ గారు ఈ అంశం చర్చించండి. ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు, ప్లీజ్ వెంకట్ గారు ప్లీజ్ ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి మేము వచ్చి కేసీఆర్ గారు అసెంబ్లీలో చర్చిస్తారు కదా. ఏమడుగుతున్నా, కేసీఆర్ గారు రేపు ఈ చర్చలో పాల్గొంటారా? జరగని పని మీరు రేపు అసెంబ్లీలో చర్చించడానికి. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం, వెంకట్ గారు ఒక నిమిషం,
వెంకట్ గారు ఒక నిమిషం. అరే రావాలి అసెంబ్లీ వస్తారు. బాధ్యతది. ఒక నిమిషం ప్లీజ్. చెప్పిన సమస్యల పైన చర్చించడానికి రావాలి, అది మా బాధ్యత. ఒక నిమిషం వెంకట్ ప్లీజ్. మీ ముఖ్యమంత్రి వెంకట్ ప్లీజ్ ఒక నిమిషం వెంకట్ గారు ఒక నిమిషం ప్లీజ్ రావాలి. ప్లీజ్ వెంకట్ గారు ఒక నిమిషం. చర్చను డైవర్ట్ చేస్తున్నాడు వెంకట్ గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. వెంకట్ గారు ప్లీజ్ మాట్లాడు. సబ్జెక్ట్ వెళ్ళిపోదు. వెంకట్ ప్లీజ్. వెంకట్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ ఇవ్వండి ప్లీజ్. వెంకట్ ఒక నిమిషం. వెంకట్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. వెంకట్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఇప్పుడు మీరు చేసే విమర్శల పైన ఇప్పుడు వెంకట్ గారు కూడా అదే అంటున్నారు. అసలు బీసీ వీళ్ళకెక్కడ చిత్తశుద్ధి ఉంది, ఉన్న అధ్యక్షుడిని మార్చేసి ఇప్పుడు చూడు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన అతను అధ్యక్షుని పెట్టారు, వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంది బీసీల పైన అనే విధంగా కామెంట్ చేస్తున్నారు కొన్ని. సార్ ఇక ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు ఇస్తే మనం చాలా చూసుకోవాలి. ఇందులో మా రాష్ట్ర అధ్యక్షుల వరుస లిస్ట్ అవుతా. దత్తాత్రేయ గారు అధ్యక్షుడు అయినప్పుడు రెడ్డిని తీసి అధ్యక్షుని పెట్టారు. దత్తాత్రేయ తర్వాత మళ్ళీ ఇంకా కిషన్ రెడ్డికి పెట్టారు. కిషన్ రెడ్డి గారి తర్వాత లక్ష్మణ్ పెట్టారు. మరి వాళ్ళంతా బీసీలు కాదు, వాళ్ళంతా మరి అగ్రవర్ణాలని వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయను దానికి ఆ లెక్క. మా మొదటి అధ్యక్షుడు వెంకట్ మాట్లాడిద్దాం ప్లీజ్. వెంకట్ గారు మాట్లాడు. మా మొదటి అధ్యక్షుడు పివి చలపతిరావు గారు కూడా బీసీ. చెప్పండి, ఫ్లోర్ లీడర్లు గానీ, అసెంబ్లీ కౌన్సిల్ గానీ, అధ్యక్షులు గానీ ఒకళ్ళనే బీసీలు ఉన్నారా చెప్పండి రాష్ట్రంలో? నేను అందుకోసం చెప్తున్నా, ఉన్నారంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీసీ కాదు, ఆయన ఓసీ అన్నారు. ఇంకోటి అనుకుంటే మీరు అనుకోండి. ప్రజలకు ఎప్పుడు దాని గురించి మేమేం మాకు భయాసక్కర్లేదు. ప్రజలు చూస్తున్నారు ఉన్నారా లేరా అనేది ప్రజలకు కూడా తెలుసు. పేపర్ చదివే వాళ్ళకు, టీవీ చూసే వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను నోటితో చెప్పక్కర్లేదు. బట్ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను రాజేష్ గారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 23 కాంగ్రెస్ 6 గ్యారంటీలు. ఏం గ్యారంటీలు? అభయహస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలు. ఇది వాళ్ళు అభయహస్తం ఇచ్చారు. నాకు ఏమొద్దు, వాళ్ళు చెప్పిందంటే బీసీ కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇది వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టో. నాది కాదు, సంతకం పెట్టింది ఎవరు అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు, ఎంపీ గారు, బట్టి విక్రమార్క గారు, సిఎల్పి నాయకులు, అధ్యక్షులు తెలంగాణ కాంగ్రెస్. ఇది వాళ్ళ మేనిఫెస్టో, నాది కాదు. ఈ రిజర్వేషన్లు వాళ్ళు కులగణన అయిపోయింది. బీసీ వాళ్ళ కులగణన ప్రకారమే జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కల్పించండి, సంతోషం, మేము వెల్కమ్ చేస్తాం. తప్పకుండా మీకు అందరికి పాలాభిషేకం కూడా చేస్తామండి, తప్పకుండా. దాంట్లో డౌటే లేదు. ఇది మీరు చేయాలనుకున్న ఉద్దేశం ఇదే అయినప్పుడు తప్పకుండా దాన్ని వెల్కమ్ చేస్తాం. నాకు డిస్కషన్ అవసరమే లేదు. మేము ఎవరు ఉన్నాం, మీరు ఎవరు ఉన్నారు, ఇంకా చర్చ అవసరమే లేదు. ఇంకా మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఇప్పుడు చేస్తున్నారు కదండి ప్రకాష్ రెడ్డి గారు. వాళ్ళు అదే అంటున్నారు కదా, మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ప్రజలకు ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. రాజేష్ గారు మేము చాలా స్పష్టంగా చెప్పిన, మీరు జనాభా లెక్కలు చేసినారు, రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇస్తామన్నారు. తప్పకుండా వెల్కమ్ చేస్తామంటున్నా. 100% వెల్కమ్ చేస్తామని చెప్తున్నా. అది తేడా పెట్టి ఇఫ్స్ బట్స్ వద్దని చెప్తున్నా. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎన్నికల సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినారు. దానికి అనుగుణంగా ప్రజలు స్పందించి ఓటేసినారు. ఓటేసిన ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఒక 2 నెలలు 3 నెలలు వెనకైతుందా ముందవుతుందా మీ ఇష్టం. అది ప్రజలు కూడా చూస్తారు. అది కానీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇస్తారని ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే అప్పుడు మేము ఏం చేయాలో ప్రతిపక్ష పార్టీకి మేము ప్రకాష్ రెడ్డి మీరు పదే నొక్కి చెప్తున్నారు. మీరు ఇస్తే సరిపోతుంది, చెప్పారు ఇవ్వండి అని. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు దీని మీద ఎందుకు డౌట్ వస్తుందా మీకు? 100%. ఇప్పుడు చెప్పిన ఏవి చేయలేదు. అందుకోసం దీంట్లో 6 గ్యారెంటీలు ఉన్నాయి. దీంట్లో ఇలా చెప్పిన ఏవి చేయలేదని చెప్పడానికి నాకు ఉద్దేశం ఏంటంటే, విషయం ఏంటంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో మేనిఫెస్టో ముఖ్యాంశాలు 6 గ్యారెంటీలకు అనుబంధం అని చెప్పినారు. దాంట్లో చేయూత 4,000 పెన్షన్, 60 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, అది విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల ఇల్లు, ఉద్యమకారులకు 250,000, దాని తర్వాత రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు బోనస్ 500, వరి పంటకు ప్రకాష్ రెడ్డి గారు ప్రజలు చూస్తున్నారు. అన్ని అయిపోయినా కూడా చెప్పండి, మాకు వద్దంట. అన్ని అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, పర్ఫెక్ట్ అయిపోయినాయి చెప్పండి. చెప్పండి వెంకట్ గారు. రాజేష్ గారు చెప్పండి. చాలా స్పష్టంగా ప్రకాష్ రెడ్డి అన్న బాగా మా మేనిఫెస్టో చాలా బాగా చదివిండ్రు, ప్రజలందరూ కూడా గమనించిండ్రు. సరే సంతోషము. ఇచ్చిన హామీలని ఏదైతే సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గానీ, ఉచిత కరెంట్ గానీ, ఫ్రీ బస్సు గానీ, రుణమాఫీ గానీ, సరే ఆ అంశాల గురించి వారు ప్రస్తావించాలంటే వారికి కూడా సంపూర్ణ ఒక క్లారిటీ ఉంది. అవన్నీ
రుణమాఫీ ఎంతమందికి చేస్తామన్నారు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎన్ని వేల కోట్లు పెడతామన్నారు, ఎన్ని వేల కోట్లు పెట్టిండ్రు, బోనస్ ఎంతమందికి ఇస్తామన్నారు, ఎంతమందికి ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఎంతమందికి అన్నారు, తీసుకున్న ఎంతమందికి ఇచ్చిండ్రు, చెప్పండి. అది కూడా లెక్క వస్తుంది. వాళ్ళ వైపు ఈయనోళ్ళు మా వైపు పక్క ఇచ్చిన వాళ్ళ వైపు ఈయనోళ్ళు మా వైపు. దాని మీదనే జరుగుతుంది రేపు పొద్దున్న ప్రజాస్వామ్య చరిత్రలో. అది కూడా ఆ ఓటింగ్ కూడా జరిగేది గట్టిన జరుగుతుంది. కాదు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మీరు చదివిన దాంట్లో ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఒకటి ఉంది, అది చేశారు. తర్వాత 200 యూనిట్స్ అది చేశారు. నేను రాజేష్ గారు ఫ్రీ బస్, నేను ఒక పాయింట్ చెప్తా. ఫ్రీ బస్ అనగానే మళ్ళీ చర్చ వస్తుంది. బస్సులు ఫ్రీ చేయడం చాలా ఈజీ, కానీ ఫ్రీ బస్సులను ఎంత అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్పొరేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి ఎంత బదలాయించినారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంత కొత్తగా అప్పు తీసుకుంది, ఆ అప్పు ఎందుకు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎంత ఆర్టీసీ కార్పొరేషన్ కు బర్డెన్ పడుతుంది, అది కార్పొరేషన్ ఉంటదా ఉండదా అనేటువంటి ప్రశ్నార్థకంలో పోతున్న ఈ నేపథ్యంలో మీరు అప్పుడు పెంచుతారా ఫ్రీ బస్? ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తప్పవదండి. ప్రజల కోసం చూడం కదా. రాజేష్ గారు, సరే వారు ఈరోజు ఫ్రీ స్కీమ్స్ పైన భారతీయ జనతా పార్టీ ఇవ్వకూడదు అని అంటే మరి మహారాష్ట్రలో, రాజస్థాన్ లో వారు ఏం చేస్తారో వారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఏది రోజు వారు ప్రస్తావిస్తున్నారో. అండ్ చాలా స్పష్టంగా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీ కూడా మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి గ్యారంటీని అమలు చేస్తామని చెప్తూనే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది, తెలంగాణకి రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో, మనకు రావాల్సిన ఫండ్స్ ని కూడా, పోయినసారి తెలంగాణ ప్రస్తావన లేదు, ఈసారి తెలంగాణ ప్రస్తావన లేదు, ఆ సంబంధించిన బడ్జెట్ ని కూడా వారు తీసుకురావాలి. వారిపైన కూడా అంతే బాధ్యత ఉంది. వారికి కూడా 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 8 మంది ఎంపీలను ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనకి ఏదైతే సంబంధించి రీజనల్ రింగ్ రైల్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కానీ, మూసీకి కానీ, ఏదైతే సంబంధించి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మెయింటెనెన్స్ యూనిట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇవన్నిటినీ కూడా ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన హామీలో ఏదైతే భారతదేశ ప్రజలకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు, ఇవన్నిటినీ కూడా వారు అమలు చేస్తే బాగుంటది. వాళ్ళేం 15 లక్షల రూపాయలు వేసామని చెప్పలేదండి. తీర్థము దానితో పాటు వారు కూడా ఆ బాధ్యతతోటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ని కేవలం భారతీయ జనతా పార్టీ అంటే ఈ రోజు బీహార్ కోసమో ఆంధ్రప్రదేశ్ కోసమో భారతీయ జనతా పార్టీ రూలింగ్ చేసే స్టేట్స్ కాదు, తెలంగాణ కూడా దాంట్లో భాగస్వామే. మనం కూడా ఇక్కడికి వెళ్ళైతే సంబంధించి ట్యాక్స్ రూపంలో వాళ్ళకి అమౌంట్ అనేది పిలుపునిచ్చినట్టున్నారు వెంకట్ గారు. కాదు వెంకట్ గారు, పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వెంకట్ గారు, ఈ రోజు కేంద్ర బడ్జెట్ నిరసనకి ఈ రోజు నిరసనలు, ఆందోళనలు, అదేవిధంగా ఈ ప్రధానమంత్రి దిష్టి బొమ్మలు, తెలంగాణకు చెందిన 2 కేంద్ర మంత్రి దిష్టి బొమ్మ దగ్గడానికి కూడా పిలుపునిచ్చినట్టున్నారు కదా. రాజేష్ గారు, ఈ రోజు చాలా క్లియర్ గా పోయినసారి బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేదు, నిన్నటిసారి తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణకు ఇవ్వాల్సిన రావాల్సిన ఇంకోటి చాలా క్లియర్ గా, సరే గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళలే, మాట్లాడలే, కలవలేదు. ఈ రోజు బాధ్యతతోటి మా ముఖ్యమంత్రి గారు, ఎందుకనంటే ప్రధానమంత్రి గారిని కలిసి చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది, వివరించడం జరిగింది, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము నిధులు ఇయ్యము అని అంటే మనమేం వాళ్ళని అడుగుతున్నాం, మనం కడుతున్నాం బట్టి మనం అడుగుతున్నాము. కాదండి ఇప్పుడు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పట్లో పిసిసి ఉన్నప్పుడు కేసీఆర్ గారిని చాలాసార్లు విమర్శించారు. ఏంటంటే అసలు కేంద్రంతో సఖ్యత లేదు, కేంద్రంతో సన్నిహిత సంబంధాలు పెంచుకోకపోవడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని. కానీ మేము అట్లా కాదు, ఇప్పుడు ఇంత వీళ్ళు అంటున్నారు బడబాయ్ చోటబాయ్ అనుకున్నారు, అసలు అన్నదమ్ముల్లా ఉంటాం, కలిసి ఉంటామని అంతగాని కలిసిమెలిసి ఉన్నప్పటికీ మరి ఎందుకు తీసుకురాలేకపోయారు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి, కేంద్రం నుంచి. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? రాజేష్ గారు, బాధ్యతతోటి గతంలో వారు వ్యవహరించలేదు. బాధ్యతతోటి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము వెళ్ళి రిప్రజెంట్ చేసి అడగాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటది. బాధ్యతతోటి వ్యవహరించి ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రుల్ని కానీ సంబంధించి ఇక్కడున్న కిషన్ రెడ్డి గారితో, బండి సంజయ్ గారితో కూడా ఈ అంశాలపైన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు టెలికాల్లో వారితో కూడా మాట్లాడడం జరిగింది.
ఎందుకు నిధులు ఆ రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కదా ఏ రకంగా వ్యవహరిస్తామని వారి వైఖరి ఉంటే దానికి సంబంధించి దానిపైన ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ రకంగా ఒత్తిడి తీసుకోవాలి 100% తీసుకొని వస్తాము. ఆ నిధులు కూడా రేపు పొద్దున వాళ్ళ మెడలోంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది కదా, కేంద్రం నుంచి రాకపోవడంతో కనీసం ప్రయత్నించలేదు కాబట్టి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అడగలేదు, మా దగ్గర రాలేదు, రిప్రజెంటేషన్ అయ్యలేదని చెప్పి వాళ్ళు కొట్లాడినందుకు కదా. మీరు దేవప్రసాద్ గారు ఫైనల్ గా సమయం లేదు, ప్రకాష్ రెడ్డి గారు జనతా పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పిర్రది. అటువంటి ఒక పరిస్థితి అటువంటి మాటలు రేపు పొద్దున వాళ్ళు మాట్లాడొద్దు, మళ్ళీ రేపు పొద్దున అటువంటి మాటలు చెప్పి సాకులు చెప్పి తప్పించుకోవద్దనే ఉద్దేశంతో మేము బాధ్యతతో వెళ్ళి కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. రైట్, ఓకే. దేవప్రసాద్ గారు సమయం లేదు, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడించారు ఈ అంశానికి సంబంధించి ప్లీజ్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంతకుముందు మిత్రుడు వెంకట గారు దాన్ని తింటి చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి అనేక అంశాలు, బడ్జెట్లు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి అంశాలు కావచ్చు, సిఎస్ఎస్ నాట్లు కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధులు కావచ్చు, డెఫినెట్ గా ఈ ప్రాంత హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ప్రతిపాదనలు అనేటువంటివి ఆ రోజు పోయినాయి, ఈ రోజు కూడా ఇచ్చింది. స్వయంగా ప్రధానమంత్రిని కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కలిసినటువంటి సందర్భాలున్నాయి, మంత్రులు కలిసినటువంటి సందర్భాలున్నాయి. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా దాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకున్నది? అసలు మోదీతో మీరు రోజు కయ్యం పెట్టుకోవడం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతున్నది. తెలంగాణకు సంబంధించిన ఫండ్స్ రాలేదు, మా ప్రభుత్వం వస్తే చాలా మేము సుహద్భావ వాతావరణంలో తీసుకొస్తాము అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మోదీని కలిసి వచ్చిన తర్వాత కూడా ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించిండు. రాజకీయాలు ఎప్పుడు కూడా మోదీ గారు అని చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది కదా. దేవప్రసాద్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ సమయం దొరికినప్పుడు వెళ్ళారు, ప్రధాని కలిశారు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి వివరించి అవన్నీ కేంద్ర మంత్రులు కలిశారు కదా. ఈ రోజు నేను ఏమంటున్నా వెంకట్ గారు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి విషయంలో మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకి మధ్య వివక్ష చూపుతున్నదనేటువంటి అంశాన్ని చాలా సందర్భాలుగా మనం అనేక సందర్భాల్లో ప్రస్తావించాం. ఆ వివక్షను దూరం చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ బురద జల్లి మీరు అసలు మాట్లాడలేదు, చెప్పలేదు, చెయ్యలేదు, ప్రతిపాదనలు ఇవ్వలేదు అన్నారు. మరి మీరు ఇన్ని ప్రతిపాదనలు ఇస్తే ఏమొచ్చినాయి? దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదా? అందుకే కలిసి రండి అంటున్నారు. అందుకే కలిసి రండి అంటున్నారండి, పోరాటం చేద్దాం, కలిసి రండి అంటున్నారు. డెఫినెట్ వస్తారు. ఏం పోరాటం చేస్తామో చెప్పానండి, వాళ్ళని ఏం పోరాటం చేస్తారో చెప్పానండి. ఇప్పుడు కనీసము ఆదాని అంబానీకి సంబంధించిన బనీని వేసుకుంటే అసెంబ్లీలో కోనియనోళ్ళు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. వీళ్ళు ఎవరు పోయినరు? ఛత్తీస్గఢ్ లో ఏమైంది? ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి? గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చిద్దాము. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. సమయం లేదు ప్రకాష్ రెడ్డి గారు, ప్లీజ్ సమయం లేదు. ప్రకాష్ రెడ్డి గారు చివరిగా ప్లీజ్ ఒక నిమిషం. దేవప్రసాద్ ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు బీజేపీ ఇంతమంది తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి ఏం తీసుకెళ్ళకపోలేదు, ఒక కాంగ్రెస్ బయటికి ఒక ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చూసారా, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా కనీసం రాష్ట్రానికి ఏం తీసుకెళ్ళకపోయారు. అసలు తెలంగాణ డిఎన్ఏనా కాదా వీళ్ళది తేల్చాలి అనే విధంగా ఈరోజు దిష్టిబోధకు పిలుపునిచ్చినట్టున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని మీరు ప్రకాష్ రెడ్డి గారు? నాకు తెలిసినంత వరకు 51 నుంచి 2000 అంటే మధ్యలో 2 సంవత్సరాలు వదిలిపెడితే 2014 దాకా మా ఎన్డీఏ ప్రభుత్వం 6 ఏళ్ళు, మధ్యలో 2 ఏళ్ళు, 4 ఏళ్ళు వదిలిపెడితే మొత్తం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. 4 ప్రధానమంత్రులు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, చాలా మంది పెద్దోళ్ళు భారత ప్రధానమంత్రులకు పనిచేశారు. ఎన్నిసార్లు తెలంగాణ ప్రస్తావించారో మేము లైబ్రరీలోకి వెళ్ళి తీసినాం సార్. మీరు ఎన్నిసార్లు ప్రస్తావించారో వద్దు కదా, మీరు కూడా బడ్జెట్ తెలంగాణకు రెఫరెన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పేరు వెంకట్ గారు
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కేసీఆర్ ఒకరు కాదు, ప్రజలు కుటుంబంలో ఎవరికి ఇబ్బంది జరగలేదు. రాజేష్ గారు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. కుటుంబం ఒకటి వెంకట్ గారు మాట్లాడిద్దాం, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిద్దాం. రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. రాజేష్ గారు ప్లీజ్ ప్లీజ్ దేవప్రసాద్ ఒక నిమిషం. 56 దాకా హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ రాజ్యం సపరేట్ ఉండే. బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, నెహ్రూ గారు భారత ప్రధానమంత్రి. ఆ కనీసం ఆ 3 ఏళ్లైనా హైదరాబాద్ గురించి మీరు ఏం ప్రస్తావించారో పార్లమెంట్ రికార్డులలో ఉంది. తీసి రోడ్డు మీద పెడితే ప్రస్తావించలేదని మీరు ప్రస్తావించమంటుర్రా? మీరు ప్రస్తావించరా? మేము కూడా 50 ఏళ్ళు ప్రస్తావించమంటుర్రా? పద్ధతి గురించి చెప్పిన పార్లమెంటరీ సాంప్రదాయాలు ఎట్లుంటాయి, పార్లమెంటరీ సంప్రదాయాలు కాదు. ఫైనల్ ఒక్క మాట రాజేష్, ఒకటే మాట చెప్పండి, ఒక్క మాట చెప్తే సరిపోతుంది. తెలంగాణలో మీరు కూడా మన బడ్జెట్ ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మా నల్లగొండ జిల్లా పేరు ప్రస్తావించారా, మా పాలమూరు జిల్లా పేరు ప్రస్తావించారా కూడా పార్లమెంట్ రికార్డులో ఉంది, అసెంబ్లీ రికార్డులో కూడా ఉంది. తీస్తాం. ఏ జిల్లా పేరు ఏ ప్రస్తావించకపోతే, ఏ జిల్లా పేరులో ఏ బడ్జెట్ లో ప్రస్తావించలేదో ఆ రికార్డులన్నీ నేను సీక్రెట్ డాక్యుమెంట్ కదా అన్ని దొరుకుతాయి బయట. అసెంబ్లీ లైబ్రరీలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ పుస్తకాలు అన్ని అందుబాటులో ఉంటాయి. కొన్ని పుస్తకాలు పోగొట్టిరు, అది వేరే విషయం. నేను కూడా ట్రై చేసిన 50 కోట్ల బడ్జెట్ పుస్తకాల కోసం ట్రై చేస్తే కొన్ని పోగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. సరే పోగొట్టిన వదిలిపెట్టించాను, అది సహజమైన లక్షణం, వాళ్ళకి ఇష్టం లేదు పోగొడతారు. కానీ నేనేమంటానంటే ఈ లెక్కలు తీస్తాము, పార్లమెంటరీ సాంప్రదాయాలు, శాసనసభ సాంప్రదాయాలు, బడ్జెట్ పెట్టేటప్పుడు ఏ రకమైన సాంప్రదాయాలు పాటిస్తారనే చెప్పండి. మేము కూడా చెప్తాం, మీరు చెప్పండి, మేము కూడా చెప్తాం. మీరు చెప్పండి, మేము కూడా ఈరోజు బడ్జెట్ లో మరి బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ పార్టీ నిలవడానికి కారకులైన ఆ రాష్ట్రాల పేరు పదే పెట్టండి. ఉత్తరప్రదేశ్ దాని గురించి మీరు మాట్లాడారు, మధ్యప్రదేశ్ మీరు మాట్లాడారు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కాదా? బీజేపీ ప్రజలకు అర్థమైపోయింది మనం ఎందుకు. ఓకే చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. రైట్ వెంకట్ గారు చూద్దాం. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు, చర్చలపల్లి వెంకట్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవిప్రసాద్ గారికి, చర్చలపల్లి మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా కాంగ్రెస్ ఏదైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగన్న సర్వే ఏదైతుందో ఆ సర్వే అయితే పూర్తి చేశారు, అయితే వెల్లడించారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా నిన్నంతా కూడా వివరించారు. రేపు అత్యవసర క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు, ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నారు. ఏం చేయబోతో చూడాలి. ఇప్పుడు మొత్తానికైతే దాదాపు 40 రోజుల పాటు తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు ఏందనేది అయితే లెక్కలైతే తేల్చారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్ అనే దానిపైనే ఇప్పుడు ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు అయితే విమర్శలు వస్తున్నాయి, ఇంకా ఇది తప్పుల తడకలను సరిగా చేయలేనప్పటికీ దాదాపు 97-98% పూర్తి ప్రజలు రీచ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయ్యారు ఈ సర్వేలు అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నాం. చర్చించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి ఈ కులగణనకు అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 6 సామాన్యుడి ఆర్పణ.